శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. అంకము చేరి శైలతనయాస్తని దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్ట తొండమున అబలిచన్ కబళింపబోయి అవంక కుచమ్ము కానక అహివల్లహుహారముగాంచి పే మృళాళాంకుర శంకనంటెడు గజాసుని కొల్తు అభీష్ట సిద్ధికిన్. ఆ చిన్న గణపతికి అమ్మవారి స్తన్య యొక్క క్షీరధారలను కోరుతున్నటువంటి ఆ యొక్క చిన్న గణపతి నమస్కారం పెట్టుకుందామండి. ఈ బాలగణపతి నమస్కారం పెట్టినట్టయితే మనకి చేసే పనుల్లో అన్ని పనుల్లో కూడా విజయము విద్యలు అన్నీ లభిస్తాయి, జ్ఞానం కూడా లభిస్తుందని చెప్పి చెప్తున్నారనమాట. మనం ఇప్పుడు లలితాశాస్త్రంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నిన్న వరకు మనం చెప్పుకున్నాం భవానీ, భావనాగమ్మ, భవారణ్య, కుఠారిక చెప్పుకున్నాం. ఇప్పుడు భద్రప్రియ, భద్రమూర్తి, భక్త సౌభాగ్యదాయిని. భద్రప్రియ, భద్రమూర్తి, భక్త సౌభాగ్యదాయిని అంటే భద్రత అంటే అమ్మవారికి ఇష్టమా? కాదు. ఎందుకంటే ఆవిడే సకల జగత్తుకి కూడా భద్రతని కల్పిస్తుంది. భద్రప్రియ, భద్రమూర్తి. భద్రమూర్తి అంటే ఎవరు? వీరభద్రుడు. వీరభద్రుడు అక్కడ వచ్చినప్పుడు ఇక్కడ భద్రకాళిగా ఈవిడ వస్తుంది. భద్రప్రియ. భద్రకాళికి వీరభద్రుడు అంటే చాలా ఇష్టం అన్నమాట. భద్రప్రియ, భద్రమూర్తి, భక్త సౌభాగ్యదాయిని, భక్తులకి సౌభాగ్యాల్ని ఇస్తుంది. మరి ఏంటి భద్రత అంటే ఏంటి అసలు? భద్రప్రియ అంటున్నాం కదా, దేని పట్ల అమ్మవారికి ఎక్కువ ఇష్టం అంటే భద్రమైన వస్తువులు కొన్ని ఉంటాయి. అవి మన కులాచారము, మతాచారము, ధర్మాచారము, ఆ యొక్క ఉండేటువంటి స్థలంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా ఒక విధానంలో ఉంటాయి. ఏ రెండు ఒకలా ఉండవు. భద్రప్రియ ఈ నామం ఎంత విశిష్టమైందంటే పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, భద్రప్రియ ఇవి మనకి భద్రతని కలిగిస్తాయి. దేని నుంచి భద్రతని కలిగిస్తాయి? సౌభాగ్యాన్ని కాపాడుతాయి. అవి నిత్యము కూడా వివాహితులు వాటిని ధరించి ఉండాలి. గాజులు, కుంకుమ, పసుపు, పువ్వులు. సరే, వివాహంలో ఎలాగో మనకి మంగళసూత్ర ధారణ, మట్టెలు, పాపిట్ల కుంకుమ ఇవన్నీ సంప్రాప్తిస్తాయి. ఈ వస్తువులన్నిటి పట్ల కూడా అమ్మవారికి చాలా ఇష్టం. పూజ చేసేటప్పుడు కూడా అమ్మవారి ఎదురుగుండా మనం చక్కగా పసుపు, కుంకుమ, పూలు, గాజులు అన్నీ పెట్టి ఆవిడ ఎదురుగుండా పెట్టామనుకోండి, అవన్నీ ఇలా చూస్తూ ఆనందపడిపోతుంటుంది ఆవిడ. ఎందుకంటే అవి ఇష్టం ఆవిడకి. ఎందుకని? అవి ఉంటేనే కదా వీళ్ళందరూ మనకు పూజ చేసేది, వాటితోటే కదా పూజ చేసేది. మీ దగ్గర ఏమి లభ్యమైనా లేకపోయినా అమ్మవారి పూజకి కుంకుమ ఉన్నా చాలు. ప్రతి నామంతో కూడా కుంకుమార్చన చేసేయచ్చు. అందుకే కుంకుమార్చన అంటారు. సహస్ర కుంకుమార్చన, లక్ష కుంకుమార్చన, కోటి కుంకుమార్చన. ఇలా కుంకుమ అంటే ఆవిడకి చాలా ప్రీతి. పసుపు, కుంకాలంటే ఆవిడకి చాలా ఇష్టమైన ద్రవ్యాలు. భద్రప్రియ. వాటి నుంచి మనకి భద్రత లభిస్తుంది. మనకి ఏదైతే భద్రతనిస్తోందో ఆవిడకి అవి చాలా ఇష్టం. భద్రప్రియ. అందుకే ప్రతి స్త్రీ కూడా కుంకాన్ని ధరించండి. ప్రత్యేకించి వివాహిత స్త్రీలు ఖచ్చితంగా మధ్యపాపిడి తీసుకోవటం, ఆ పాపిట్లో కుంకుమ పెట్టుకోవటం, 2 కనుబొమ్మల మధ్యలో కుంకుమ పెట్టుకోవటం. అసలు 16 స్థానాల్లో మనకి కుంకుమ బొట్లు పెట్టుకోవాలని చెప్తుంది శాస్త్రం. కంఠభాగంలో పెట్టుకోవాలి, వక్షస్థలంలో చెప్పాలి, నాభి దగ్గర పెట్టుకోవాలి, ఉదరం దగ్గర పెట్టుకోవాలి, శిరస్సు మీద ఇక్కడ కూడా పెట్టుకోవాలి. ఇలా 16 స్థానాలు చెప్పబడ్డాయి. కుంకుమ పెట్టుకోవడానికి 16 స్థానాలు ఉన్నాయి కదా. అవన్నీ ఇప్పుడు పాటించే ఇది లేదు. అసలు కుంకుమే పెట్టుకోవట్లేదు. ఎవరు చూసినా స్టిక్కర్లే. స్టిక్కర్ అసలు ఏ రూపంలో కూడా మనకి నుదుటిని తాకటానికి వీల్లేదు. స్టిక్కర్లు పెట్టుకోకూడదు. శుభ్రంగా స్నానం చేసేయటం, పసుపు రాసుకోవటం, స్నానం చేసేయటం, కుంకుమ పెట్టుకోవటం. స్టిక్కర్ అనేది మనకి అసలు లేదు. మన వ్యవస్థలోనే స్టిక్కర్ వ్యవస్థ లేనే లేదు అసలు. అది ఏది కదా. అదేంటిది? గుడ్డ పీలిక.
గమ్ము రాసిన గుడ్డ రంగు పీలిక అది. ఆ పీలికలు పెట్టుకోకూడదు. కానీ ఇప్పుడు అందరు అవే పెట్టుకుంటున్నారు. ఎందుకని? చాలా సౌకర్యం, సౌలభ్యం, ఎక్కువ రోజులు వస్తాయి. కొందరైతే 15-16 రోజుల దాకా నుదుటి మించి తీయరు. అలాగే ఉంటుంది. స్నానం చేస్తుంటారు, పౌడర్ వేస్తుంటారు, పడుకుంటుంటారు, లేస్తుంటారు, పూజ చేసుకుంటుంటారు, అన్ని కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు, అది మాత్రం తీయరు. అది కూడదు, అది చెల్లదు. అమ్మవారికి ఏమి ఇష్టమో వాటిని మాత్రమే మనం ఉపయోగించుకోవాలి. భద్రప్రియ. ఎర్రని పువ్వులు ఆవిడకి చాలా ఇష్టం. తామర పూలు, గులాబీ పూలు, కనకాంబరాలు, మందారాలు చాలా ఇష్టపడుతుంది ఆవిడ. భద్రప్రియ. ఎర్ర గన్నేరు, భద్రప్రియ. ఎప్పుడు కూడా స్త్రీ ఖచ్చితంగా ఒక్క పుష్పం అయినా సరే ధరించి ఉండాలి. పుష్పం లేని శిరస్సు అసలు ఉండకూడదు. ఎందుకంటే ప్రతి పుష్పం కోరుకుంటుంది, ఉంటే అమ్మవారి పాదాల దగ్గర ఉండాలి, లేదా స్త్రీ యొక్క జడలో ఉండాలని పువ్వులు కోరుకుంటాయి. వాటి చిన్న లైఫ్ టైం, ఎంత లైఫ్ టైం అంటే వాళ్ళది పాపం కొన్ని గంటలు ఉంటుంది, లేదా ఒక రోజు ఉంటుంది, అంతకుమించి ఉండవు పాపం పుష్పాలు. కాబట్టి వాటిని మనం గౌరవిద్దాం. ఎందుకంటే అది భద్రప్రియ, అమ్మవారికి ఇష్టమైన పుష్పాలు. సకల దేవతలు కూడా పుష్పాలని ఇష్టమే, కానీ అమ్మవారికి ప్రత్యేకంగా కొన్ని పూలంటే చాలా ఇష్టం. ఇవన్నీ కూడా దేవతా పుష్పాలని చెప్పబడతాయి. పారిజాతము, తామర పువ్వులు, చామంతి పూలు, ఇవన్నీ కూడా సంపెంగలు, మల్లెలు, మొల్లెలు, చామంతులు, ఇవన్నీ కూడా దేవతా పుష్పాలు. అవి అవి భగవంతుడిని ఎప్పుడు చేరుదామా అని కోరుకుంటూ ఉంటాయి. భగవంతుడిని చేరుకున్న తర్వాత కూడా ఆ నిర్మాల్యం కూడా కోరుకుంటుంది. ఏమని? ఏదైనా ఒక అమ్మ మన సిగలో ధరిస్తే బాగుండు. ఎందుకంటే స్త్రీలంతా అమ్మవారి స్వరూపాలు కాబట్టి వాళ్ళు ధరించాలని కోరుకుంటారు. కాబట్టి ప్రతి స్త్రీ కూడా ఏదో ఒక పుష్పం, మీకు ఏది లభ్యమైతే అది, మందార పువ్వు దొరికిందా, తామర పువ్వు దొరికిందా, మల్లెపువ్వ, చామంత, ఏదైనా సరే, మొల్లె, సంపెంగ, ఏదైనా సరే, అమ్మవారికి పూజ చేశారంటే ఆ పుష్పాన్ని కళ్ళకద్దుకుని ఖచ్చితంగా సిగలో పెట్టుకోండి. పాతకాలంలో పురుషులు కూడా సిగలో పుష్పాన్ని ధరించేవాళ్ళు. అంటే శిఖ ఉండేది వాళ్ళకి, పురుషులందరికీ శిఖ ఉండేదన్నమాట. మామూలుగా జుట్టు ఉండేది, పైన శిఖ అసలు ముట్టుకునేవాళ్ళు కాదు ఎవరు కూడా. ఆ శిఖలో పుష్పాన్ని ధరించేవాళ్ళు వాళ్ళు. పెద్దలైతే పూజించేటప్పుడు శిఖలో పుష్పం పెట్టేవాళ్ళు, చిన్నవాళ్ళైతే దీవించేటప్పుడు ఆ శిఖలో పుష్పం పెట్టేవాళ్ళు. సరే, అమ్మవారి నిర్మాల్యాన్ని ఎట్లా ప్రసాదంగా భావించి శిఖలో పెట్టుకుంటాం. అందుకే నీ శిఖ తరగా అని చెప్పి ఎవరిని తిట్టకూడదు. అది మరణంతో సమానం అన్నమాట. నీ శిఖ తరగా అనకూడదు అసలు. అంటే చంపేసినంత హత్యాపాపం వస్తుందన్నమాట ఆ మాట వల్ల. భద్రప్రియ. ఈ భద్రమైన వస్తువుల పట్ల ఆవిడకి చాలా ఇష్టము. భద్రప్రియ. నల్లపూసలు, మంగళసూత్రము, పుష్పాలు, చెవులకి కర్ణాభరణాలు, చేతికి గాజులు, కాలికి మట్టెలు, ఇవి తప్పకుండా ఉండి తీరాలి. అప్పుడు ఆవిడ సువాసిని అనపడుతుందన్నమాట. సువాసిని, మంచి వాటికి దగ్గరగా ఎప్పుడు ఉండేది. భద్రప్రియ. మనం అమ్మవారిని పాదాలను ఆశ్రయించినప్పుడు భద్రప్రియ మనకి భద్రత కలిగిస్తుంది. ఎందుకని? ఆవిడ ఎదురుగుండా అన్నీ పెట్టాం, మనం భద్రైన వస్తువులన్నీ పెట్టాం, అందులో మనం కూడా ఉన్నాం. భద్రప్రియ. భద్రప్రియ. భద్రమూర్తి. మనకి అన్ని రకాల సకల శ్రేయస్సులకి భద్రంగా కాపాడుతుంది. మన ఇంట్లో పిల్లల్ని, మన ఇంట్లో పాడిని, మన ఇళ్ళని, మన ధనధాన్యాల్ని, మన కీర్తిని, మన ప్రతిష్టని, మన ఆరోగ్యాన్ని, మన ఆస్తుల్ని సమస్తము కాపాడుతుంది ఆవిడ. భద్రమూర్తి. ఏ స్వరూపంలో కాపాడుతుంది? సున్నితంగా, మెత్తగా, లాలనగా ఉంటే కష్టం కుదరదు. భద్రత చేయాలంటే కాస్త కఠినంగా, కఠోరంగా ఆయుధం ధరించి ఉండాల్సిందే. భద్రకాళి. త్వదన్య పాణిభ్యాం అభయవరదో దైవతగణ త్వమేకా నైవాసి ప్రకటితవరాభిచభినయ భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణవు. అమ్మా, భద్రత కలిగించు మాకు. నీ పాదాల నుంచే మాకు ఆ భద్రత లభిస్తోంది. అందుకే ఆ యొక్క అమ్మవారి పాదాల దగ్గర ఇవన్నీ పెట్టి ఉంచాలి మనం. కలశంలో, చిన్న కలశంలో నీళ్లు పోసి పెట్టడం, పసుపు కుంకుమ పూలు ఆవిడ ఎదురుగుండా పెట్టడం, అక్షతలు ఆవిడ ఎదురుగుండా పెట్టడం. మనం కూడా ఆవిడ ఎదురుగుండా కాసేపు కూర్చుని ధ్యానమో, స్తోత్రమో, పాటో, జపమో, పారాయణో, భజనో ఏదో ఒకటి ఆవిడ ఎదురుగుండా చేయాలి. భద్రప్రియ. భద్రమూర్తి.
అప్పుడు ఆవిడకి మనకి భద్రమూర్తి అవుతుందన్నమాట అమ్మవారు. మన ఇంట్లో పాలకుండ కానీ పసిపిల్లలు కానీ కన్నెపిల్లలు కానీ ఎవరూ తాకకూడదు. పాలకుండ కన్నెపిల్ల రెండు సమానమే. ఎవరు పడితే వాళ్ళు ముట్టుకుంటే తోడుకోదు. పేరు కీర్తి అన్నీ నశించిపోతాయి. అపకీర్తి పాలైపోతారనమాట. ఘోర అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, లేదా చనిపోవాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి చంపాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. అందుకని మన ఇంటి ఆడపిల్లని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎవరూ ముట్టుకోకూడదు. ఎప్పటిదాకా మనం వివాహం చేసి ఆవిడికి తోడు ఏర్పరిచేదాకా. పాలైనంతే ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోకూడదు. ఏ వస్తువు పెడితే అందులో పెట్టకూడదు. పాలల్లో పాలు విరిగిపోయి దేనికి పనికి రాకుండా అది విషతుల్యం అయిపోతుంది అనమాట. ఆడపిల్లలు కూడా అంతే. ఎవరు పడితే వాళ్ళని ముట్టుకుని ఏ పనులంటే ఆ పనులు చేశారనుకోండి, ఆ గృహం అంతా కూడా పనికి రాకుండా అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్ల బాధ్యత ఇది. బాగా గుర్తుపెట్టుకోవాలి. అమ్మ నాన్న తగిన వయసు రాగానే తగిన వరుణ్ణి చూసి మీకు వివాహం చేసే వరకు కూడా మీరు ఎవరిని తాకకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆడపిల్లలు చదువు పేరుటో ఉద్యోగాల పేరుటో ఇంకో పేరుటో బయటికి వెళ్తున్నారంటే తోడు లేకుండా ఏ స్త్రీని కూడా పంపకండి. అది చిన్న పిల్లైనా పెద్దవాళ్ళైనా వృద్ధులైనా ఎవరైనా సరే ఆడదాన్ని ఒక్కదాన్ని ఏ స్థితిలో కూడా వదలకూడదు. తండ్రి రక్షణ కానీ, అన్నదమ్ముల రక్షణ కానీ, భర్త రక్షణ కానీ, కొడుకు రక్షణ కానీ, ఈ నలుగురు రక్షణలో ఆ స్త్రీ ఎప్పుడూ ఉండాలి. అదంతా పాతకాలం లేవో ఇప్పుడే అదంతా బట్టు కూర్చుంటున్నారు అవన్నీను. ఇప్పుడు అదేం లేదు, మేము సమానమే, వాళ్ళకన్నా ఎక్కువ మేము కష్టపడతామని చెప్పి విర్రవీగుతున్నారు జనం. ఈ విర్రవీగే క్రమంలో హద్దులు దాటుతున్నారు. అవతల వాళ్ళ మాయ మాటలకు లోబడిపోతున్నారు. వాళ్ళు చేసే ప్రలోభాలకు లొంగిపోతున్నారు. భయపెట్టో బాపెట్టో అవసరాల కోసమో ఏదో విధంగా ఆడవాళ్ళని మాయ చేసి వాళ్ళ బుట్టలో వేసుకుని వాళ్ళ పని కానిచ్చేస్తున్నారు. ఎంత అపకీర్తి. ఇప్పుడు ఇహంలో కప్పిపుచ్చుకున్న పరం అనేది ఒకటి ఉంటుంది. అక్కడ కప్పిపుచ్చుకోవటం సాధ్యం పడదు. ఖచ్చితంగా శిక్ష అనుభవించే తీరాలి. కాబట్టి ముఖ్యంగా స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మ నాన్న అన్నలు అక్కలు ఎవరైనా ఉన్నారంటే ఆ ఇంటి పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. భద్రప్రియ. చక్కగా పాలు కాచి తోడు వేస్తేనే కమ్మని పెరుగు వస్తుంది. చిలికితే వెన్న వస్తుంది. వెన్న కాస్తే నెయ్యి వస్తుంది. నెయ్యిని ఏం చేసినా ఇంకా రూపం మారదు. అది అలా మారని స్థితికి వెళ్ళాలి. మాటకు ముందు మారిపోతూ వెళ్ళిపోతుంటే మనం ఎన్ని అవతారాలు ఎత్తాల్సి వస్తుంది. ఆ మారని స్థితి ఎంతో గౌరవప్రదమైనది. అది నైవేద్యానికి శ్రేష్టమైనది, భగవంతుడికి ప్రీతికరమైనది, ఆవు నెయ్యి ఎంతో పవిత్రమైనది. ఈలోపు పెరుగు తోడుకోకుండానే పాలన్నీ పాడు చేశారనుకోండి, ఎందుకు పనికిరావు, వృధా అయిపోతాయి అవి. ఇందులో సూక్ష్మార్థాన్ని అందరూ గ్రహించుకోవాలి. రాజస్థాన్లో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో అంతా కూడా చాలా సదాచార సంపన్నులు, కొద్ది కుటుంబాలే ఉన్నాయి. అయితే ఒక కుటుంబంలో ఒకళ్ళకి చాలా అందమైన ఒక అమ్మాయి ఉందన్నమాట. చాలా అందంగా ఉంటుంది అమ్మాయి. సరే ఆ రాజు వెళ్తూ ఏం చేస్తాడు, ఒక రాజు అది అమ్మాయి చాలా బాగుంది, ఈ అమ్మాయి మనం వివాహం చేసుకుందాం అనుకుంటాడు. వచ్చి వాళ్ళ పెద్దవాళ్ళని అడుగుతారు. వాళ్ళు చెప్తారు క్లియర్గా, మేము సదాచార సంపన్నులము, మేము మీ కాళ్ళు పట్టుకుని మా పిల్లని మీకు ఇవ్వలేము, మమ్మల్ని క్షమించండి మహారాజా అని అంటారు. నేను రాజుని, నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను మిమ్మల్ని అని కొంత గడువు పెడతాడు. ఒక టైం చెప్పి, ఈ టైంలోపు మీరెంతకు మీరు తీసుకొచ్చి ఆ పిల్లని నాకు వివాహం చేయండి, లేకపోతే మీ ఊరు ఉండదు మీరు ఉండరని చెప్పి దబాయిస్తాడనమాట. వాళ్ళు పాపం ఈ సదాచార సంపన్నులు పాపం శారీరక దృఢత్వం ఉండదు వాళ్ళకి. ఏం చేయాలో తెలీదు. వాళ్ళ పిల్లని కాపాడుకోవాలి ఎలా? ఒక కన్యపిల్లని కనుక ఒక మంచి వరుడి చేతిలో కన్యాదానం చేస్తే 7 తరాల వారు ముక్తిని పొందుతారు. అంటే ఇటు 3 తరాల వాళ్ళు అటు 3 తరాల వాళ్ళు కూడా వాళ్ళకి కైవల్యం అనేది లభిస్తుందని శాస్త్రం చెప్తోంది. అందుకని ఆ కన్యత్వాన్ని, ఆ ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట. అందుకోసం ఊళ్ళో వాళ్ళందరూ పెద్దల్ని కలుస్తారు. ఊళ్ళో 10 కుటుంబాలు ఒకటోతో ఏం చేద్దాం, మరి ఇలా దౌర్జన్యానికి వస్తున్నాడు రాజుని ఎదిరించే శక్తి మనకి లేదు, మనం ఏం చేద్దాలంటే ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఒక ఆలోచన చేస్తారు, మనం ఊరుదులు వెళ్ళిపోదాం. ఎంతమంది వెళ్తారంటే మేమందరం నీకు తోడుగా ఉంటాం, ఎందుకంటే మనం కులాచారం, మన కులాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి అని ఊరంతా ఖాళీ చేసేస్తుంది రాత్రికి రాత్రి. ఆ పిల్లని తీసుకుని ఉన్న 15-20 కుటుంబాలు ఉన్నాయి, మొత్తం ఊరు ఖాళీ చేసి
పాపం అడ్రస్ లేకుండా వేరే ఊళ్ళకి వేరే పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోతారు. మరోజు రాజు వచ్చి చూస్తాడు, అక్కడ ఎవరు ఇళ్ళని ఖాళీ. ఏంటి ఇంతమంది ఖాళీ చేస్తారో, ఒక పిల్ల కోసం అనుకుంటాడు. అంటే ఇదివరకు పూర్వ ప్రజల్లో కట్టుబాట్లు అలా ఉండేవి. ఒకళ్ళకి ఆపద వస్తే అందరూ ఒకటైపోయేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. ఎవరికైనా ఆపద వచ్చిందనుకోండి, దీని రోగం బాగా కుదిరింది, వీళ్ళకి ఇట్టా కావాలి, అలా చేసిందిగా, వాళ్ళ తప్పు వీళ్ళది అని చెప్పి తప్పులు వెతికే పనిలోనే ఉంటారు ఎంతసేపు. ఎదుటివాడి తప్పులు ఎంతసేపు వెతుకుతావు, ఎన్ని వెతుకుతావు? ఎదుటివాళ్ళ తప్పు పట్టినప్పుడల్లా కూడా తప్పులో భాగం నీకు వచ్చేస్తుంది. పరమాత్మ మనకి ఎంత సౌలభ్యం కల్పించాడు. కొందరు అన్యం పుణ్యం తెలియకుండానే పాపాలకు బలైపోతుంటారు. వాళ్ళు ఎక్కిరింతలకి, హేళనకి, అవహేళనకి, అవమానాలు గురవుతూనే ఉంటారు. కానీ వీళ్ళకి ఏమీ అంటదు. ఎందుకని వీళ్ళ తప్పు లేకుండా జరిగిన వాటి వీటికి సంబంధం ఉండదు. అది ఎవరికి చెందాలో ఆ వాట వాళ్ళకి వెళ్ళిపోతుంది. పరమాత్మ కల్పించాడు ఇది. ఎందుకంటే స్త్రీలు నిస్సహాయులు, తిరగబడి తన్నలేరు, తిరగబడి కొట్టలేరు, తను రక్షించుకోలేరు, నిస్సహాయ స్థితిలో ఉంటారు స్త్రీలు. నోరేసుకు పడతారు, కరెక్టే. లేదా 10 మంది కడితే కొంత బలం రావచ్చు, కానీ అస్తమానం 10 మంది వెంట ఉంటారా? ఉండరు కదా. ఈ విధంగా భద్రప్రియ, భద్రత కలిగిన దాని మీద ఇష్టము. భద్రత కలిగించటంలో కూడా ఆవిడకి ఇష్టమే. భద్రప్రియ, భద్రమూర్తి, భక్త సౌభాగ్యదాయిని. ఎవరైతే ఆవిడ భక్తులు ఉంటారో వాళ్ళకి సౌభాగ్యాన్ని ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది. సౌభాగ్య ద్రవ్యాలంటే పసుపు, కుంకుమ, పూలు, కొత్త బట్టలు, పొలాలు, ధాన్యము, ఇవన్నీ చెప్పుకున్నాం. పసిపిల్లలు, ఆడపిల్లలు, స్త్రీలు, ఇవన్నీ కూడా సౌభాగ్య వస్తువులే. ఏనుగు యొక్క కుంభస్థలము, ఇంకా చాలా ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే. సత్యవాక్ పరిపాలన, ఇవన్నీ కూడా సౌభాగ్యాలే. పాలు, పెరుగు, నెయ్యి, ఇవన్నీ కూడా సౌభాగ్య వస్తువులే. ఇంతేనా అంటే ఇంకా చాలా ఉంది. సౌభాగ్యం ఏమిటి? ఎందుకంటే ఎల్లకాలము ఎవరూ భూమి మీద స్థిరంగా ఉండరు. ఇది మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. భార్యాభర్తల్లో భర్త ముందు పోవచ్చు, లేదా భార్య ముందు పోవచ్చు, చెప్పలేము. అవన్నీ కూడా దైవాధీనం చేతిలో ఉంటాయి. దాన్ని ఎవరు కూడా మన చేతుల్లో తీసుకుని కంట్రోల్ చేయటం అనేది మనకి కుదరదు. అప్పుడు ఏమవుతుంది? పిల్లలు, కొడుకులు, మనవళ్ళు, మనవరాళ్ళు, కూతుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, అల్లుళ్ళు, ముని మనవలు, ఇలా సంతతి పెరుగుతూ ఉంటుందన్నమాట. సౌభాగ్యం ఇలా తన సంసారాన్ని, తన వంశాన్ని, తన రక్తాన్ని ఇలా పెంచుకుంటూ వెళ్ళటం కొన్ని తరాల వరకు, అది కూడా సౌభాగ్యం అని చెప్పబడుతోంది. అమ్మవారు ఒకటి తీసేసినా ఇంకోటి మళ్ళీ పెడుతుంది ఖచ్చితంగా. అయ్యో పాపం వీళ్ళు బాధపడుతున్నారు, వీళ్ళు నా భక్తులే అని చెప్పి ఇంకోటి పెడుతుంది. భక్త సౌభాగ్యదాయిని. అమ్మవారిని పూజించే స్త్రీలకి అమ్మవారి రక్షణ ఖచ్చితంగా లభిస్తుంది. పురుషుడైనా స్త్రీ అయినా ఏదైనా సరే. భద్రప్రియ, భక్త సౌభాగ్యదాయిని. భక్తుల సౌభాగ్యాలన్నిటిని కూడా చాలా కాపాడుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ సౌభాగ్యాన్ని కాపాడే విషయంలో మాత్రం అమ్మవారు ఒక్కోసారి పురుష రూపం కూడా మారిపోతూ ఉంటుంది. చాలా చిత్రం కదండి. ఎందుకంటే శక్తి స్వరూపుడు ఆవిడ. శక్తి అనేది నపుంసకలింగం, పురుషుడిగా ఉండొచ్చు లేదా స్త్రీగా ఉండొచ్చు, అటు ఇటు కాకుండా కూడా ఉండొచ్చు. సృష్టిలో ప్రతిదీ కూడా 3 జెండర్స్ ఉంటాయి. విత్తనాల్లో ఉంటుంది మామూలుగా, పెసలు, కందులు, వీటిల్లో కూడా ఉంటాయి. మంత్రాక్షరాలు, బీజాక్షరాల్లో కూడా ఉంటాయి. చెట్లల్లో కూడా ఉంటాయి. స్త్రీ వృక్షము, పురుష వృక్షము, అటు ఇటు కాని వృక్షము. మనుషుల్లో కూడా ఉంటారు స్త్రీలు, పురుషులు, నపుంసకులు. కాబట్టి ఇక్కడ సృష్టిలో అంతా భాగమే. నువ్వెక్కువ నేను తక్కువ, నేను తక్కువ నువ్వెక్కువ అంటానికి వీలు లేదు. అంతా కూడా భగవత్ సృష్టి. ఈ సృష్టిలో అందరూ భాగస్థులే. అందరికీ సమాన హక్కులు ఇవ్వబడ్డాయి. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. వాళ్ళిద్దరు అమ్మా నాన్నగా ఉన్నారు కాబట్టి మన అందరినీ సమానంగా చూస్తారు. నువ్వెక్కువ నేను తక్కువ, నువ్వెక్కువ అని ఇంటానికి లేదనమాట. అంతా సమానే. ఆవిడ పురుషాకారం ఉన్నప్పుడు ఏమవుతుంది? అమ్మవారు నారాయణి, నారాయణ. సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం, లలితాపరభటిక స్వరూపం ఒకటే. శ్రీరాముల వారిది, శ్రీకృష్ణుల వారిది, అమ్మవారిది స్వరూపాలు ఒకటే. అవసరమైతే జెండర్ మార్చుకుంటానే అలా ప్రవర్తిస్తూ ఉంటారు. మహామాయ అన్నమాట ఆవిడ. ఏ రకంగా అయినా సరే ఆవిడ తనను మలుచుకోగలదు, ఇతరులను కూడా మలవగలదు. బాణత్వం వృషభద్వమపుష భార్యాత్వమార్యాపతే
घोणित्वं सखिता मृदङ्गवहता चेत्यादिरूपं दधौ तत्पादेनयनार्पणं च कृतवास्तद्देहभागो हरिः पूज्यात् पूजतरः स एव हि न चेत्को वा तदन्योऽधिकः. నారాయణ కింద మారినప్పటికీ కూడా తన వల్లభుడైన పరమేశ్వరుని ఏనాడు మరవలేదు ఆవిడ. శివుడిని కూడాలని, శివుడితో కలిసి నృత్యం చేయాలని, శివుడు నృత్యం చేస్తుంటే తబలా వాయించాలని, ఇలా రకరకాలుగా శివుడికి దాస్యం చేయాలని చెప్పి, శివుడికి పూజ చేయాలని చెప్పి, రకరకాలుగా విష్ణుమూర్తి ఏమేం చేస్తాడో పురుషమూర్తిగా ఉన్నటువంటి లలితాదేవి కూడా అవే పనులు చేస్తుంది. ఆవిడే పురుష స్వరూపంలో ఉంటే నారాయణుడు అవుతాడనమాట. శివుడు అంటే ఆవిడికి అంత ఇష్టం. భద్రమూర్తి, భద్రప్రియ. శివుడు వీరభద్రుడైతే ఈవిడ భద్రకాళి అవుతుంది. శివుడు కాలభైరుడైతే ఈవిడ భైరవి అవుతుంది. శివుడు శివ అయితే ఈవిడ శివాని అవుతుంది. ఆ శివుడు మహేశ్వరుడైతే ఈవిడ మహేశ్వరి అవుతుంది. ఆవిడ భవుడైతే ఈయన భవానీ అవుతుంది. భద్రప్రియ. ఆ యొక్క భర్త పట్ల ఆ స్త్రీకి ఉండేటువంటి ప్రేమ అంత ఉన్నతంగా ఉంటుందన్నమాట. ఒక స్త్రీకి కావలసింది ఏంటంటే ముందు సౌభాగ్యమనే ముందు లెక్క పెడతారనమాట. సౌభాగ్యం తర్వాత పిల్లలు, సంతానం ఇవన్నీ కూడా వస్తాయి. సౌభాగ్యం ఉంటే పిల్లలను కలిగేది. కాబట్టి ఆవిడ భద్రప్రియ, భద్రమూర్తిర్ భక్త సౌభాగ్యదాయిని. భక్తులకు కావాల్సిన సౌభాగ్యాలన్నీ కూడా ఆవిడని ప్రసాదిస్తుంది, ఇస్తుంది. కాబట్టి మనం ఆవిడ పాదాలని మనం ఆశ్రయిద్దాం. ఆవిడ పాదాల నుంచి మనకి భద్రత లభిస్తుంది. ఆవిడ మన పట్ల భద్రమూర్తిగా ఉంటుంది. ఆవిడ మనకి భక్త సౌభాగ్యదాయినిగా ఉంటుంది. కాబట్టి అమ్మకు ఒక్కసారి నమస్కారం పెట్టుకుందామండి. జై హింద్, మేరా భారత్ మహాన్.